అగో ఎవరమ్మా నువ్వు? అమ్మో ఎవరమ్మా నువ్వు? నా ఇంటికి వచ్చి నా పక్కన నువ్వు నా పిల్ల కనుక చూసినానుకో పొట్టు పడుతుంది నన్ను ఏళ్ళు దొరకలేదా గీడున్నావు? ఓ నల్ల మొక్క పోడా మళ్ళా మొదలైందా నీ మతి మరుపుతాను. నా ఇంటికి వచ్చి నన్నే మతి మరపడం అంటున్నావా? నడు ఇక్కడ నుంచి నడు. ఓరినా మొగుడా ఇది మనిల్లేరా? నేను నీ పెళ్ళాన్ని సుజాతని. అమ్మా నా పిల్లం పేరు చెప్తే నమ్ముతా అనుకుంటున్నావా? నా పిల్లమని సాక్ష్యం ఏంది? ఈయన్ని ఇట్లా కాదు, ఈయన మతి మరిపోవాలంటే ఈయనొక్కటి కాలే. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు గుర్తొచ్చిందా నేను ఎవరినా? అబ్బా ఇది ఇంత గట్టి కొట్టిందంటే నా పిల్లమే. ఏమైందా ఇంకా ఈయన ఉన్నావు? పో చాయ్ పెట్టుపో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నువ్వు పాలు తెస్తే కదా చాయ్ పెట్టి నీకు. పాలు తెపో ఫస్ట్. ఆగు, ఏంది చెంబు లేకుండా పోతున్నావు? పాలకు నోట్లో పోసుకొని వస్తావా? చెప్పుండ్రా అటే పోయావు. నిన్నట్లెక్క పొద్దుగాల పోయి మాపిడికి వచ్చేవు. ఊర్లో అందరు వినటాడు చెప్పే నాకు మతి మరుపు ఉన్నదని. అబ్బో ఊర్లో ఎవ్వరు తెలియదా నీకు మతి మరుపు ఉన్న సంగతి? నేను చెప్తేనే తెలుస్తుందా? పా ముందైతే పాలు తీసుకురా పో చక్కగా. ఇదాని హృదయ గొప్పడు చెప్పాలా? ఏమ్రా ఏమొత్తున్నావురా ఊకే ఫోన్లా? మరి ఏం చెప్తారే టైం పాస్ లాగు దొరుకున్న ఫోటో టచ్చిపోనే, దోతి కట్టుకున్న ముసలో టచ్చిపోనే. ఏమిరా బాయ్ కాలం అంతా మారిపోయిందిరా. ఇంటికాడ ఉంటే టైం పాస్ అవుతలేదు, అందుకే ఇక ఫోన్ వచ్చుకుంటా ఊకోవాలి ఇంట్లో. రే అగో మధ్యపరి మలేషన్ వస్తుండ్రావు. అదా పోరగానికి ఏం పని లేనట్టు ఉండదు, ఊరికే ఫోన్లో వత్తుకుంటూనే చూడరు. ఏం మలేషనా పొద్దు పొద్దునేటే పోతున్నావు? దొడ్డి పోతున్నారా? తోడు వస్తారా? ఈ పిచ్చోని పలకరించడం పాపమైందిరో, వట్టినే మీద పడుతుండు. అవురా చెట్టుకు ఒక్క పండు లేదు కదా, అన్ని కాయలు పోయినాయి. కూరగాయలు అయితే వస్తూనే లేరు. గేట్ ఒకటి వేయించమంటే వేయించాడు, ఉడకత్తారు తెంపుతారు. ఒక్కటన్నా దొరుకుతా మంచిగా. ఏమో వదినా జామకాయలు అంతలేవా? మల్లేశమ్మని ఎటు వేయండు? ఎవరు మీ మతి పరుపు మలేశానా? పాలకు చెంబు పట్టుకొని అప్పుడు వేయండు, ఇది వరకు పత్తకలేడు. ఏం తనలాడుతుంది వదినా, నేను తెంపిస్తుంది. ఏం తెంపిస్తావు ఈ పిల్లగా? మీ అన్న అత్తాడు కావచ్చు, చాయ్ పెడితే తాగిపోయావుదా? సరే తీ వదినే, నీ చేయి చాయ్ మంచిగా ఉంటుంది, తాగిపోతా. వదిన అన్న వచ్చేస్తున్నా. ఇది నా ఇల్లేనా? నా ఇల్లు అయితే వీళ్ళు ఎవరు మరి? అగో ఏమైంది గట్ల చూస్తాను కొత్తగా? అగో నా ఇంటికి వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా నన్నే ఏమైందని అడుగుతురేంది? చెప్తాంటే అర్థమవుతుందా అరే మీకు? ఓవల్ మొగలు చూసుకుంటారు. మీ సంగతి ఇట్లా కాదు. ఏం మాట్లాడుతున్నావురా? ఆగో చెప్తుంటే అర్థమవుతలేదురా? నీకు బొట్టు చెప్పాలా? నడువు ఇచ్చాలి. ఓ మతి మరిపోవడం. నేను నీ పెళ్ళాన్ని నన్ను బయటకు అంటున్నా? నాకు తెలియదా? ఇప్పుడు భోజనం పిల్లని కదా, నా పిల్లని అంటున్నావేంటి? బా ఏమైందా గంత దెబ్బ కొడుతుంది? ఇట్లా కొడితేనే కదా నేనెవరో తెలిసేది. పాలు తెచ్చి ఎంతసేపు అయింది? చాయ్ ఎప్పుడు చేసుకొస్తావు? ఇంకా అటు మతి మరిపోతాను గోసకే ఉన్నాను.
పట్టు. ఏం చూస్తున్నావు? మళ్ళీ ఏమైనా తక్కువైందల్లా? ఇంతకు ఏం కూర చేస్తున్నావు ఇవాళ? ఏం వండాలి? ఇంట్లో కూరగాయలు ఏం లేవు. పోయి 1/2 కిలో చికెన్ పట్టుకురా పో. అబ్బా తాను చేసినాక చెప్తాను జరాదు. మంచిది. ఇగో స్నానానికి పోయి బట్టలు వేసుకోకుండా వచ్చేవు. ఏడికింత మతిమరపు ఎక్కువైతుంది నీకు. మొత్తానికి నన్ను పిచ్చలు చేస్తున్నావా నువ్వు? అది కూడా కరెక్ట్ కదా సార్. ఇక వాటు పైసలు ఏనన్నా పడేసుకోగల అని ఇలా పెట్టినా చూడు. సరే కానీ అయ్యిదే పని అది. ఇక వాటు నువ్వు వచ్చేదాకా మహిళా సంఘం చిట్టి కడుకు పోయేస్తా. సరే సరే. ఇగో ఆడిడ ముచ్చట్లు పెట్టకుండా ఉండు. పోయి చక్కగా రా. వినబడ్డదా? ఓ నిన్న పోరని పడి పట్టినట్టున్నది నన్ను. బీడా పొలంలో దిష్టి గుట్టలు వేసినట్టున్నాడా? జల్ది పోవాలి ఇక. నల్ల మొక్క కూడా వచ్చిండా? ఆనే ముచ్చట పెట్టుకుంటున్నాడా? ఏడవేండు రాలేదా ఏంది ఇంకా? ఈ మతిమరి కూడు ఏదైనా పని చెప్తే అటే నేను పోయి తెచ్చుకున్నా అయిపోవా చికెన్ ఏదో. వచ్చినారా ఇంకా? అబ్బా దీనికోసం ఎప్పటిసిందో ఎరుస్తున్నా. ఇది నా పిల్లలు లేని చూసి నా కోసమే వచ్చినట్టున్నది. దీన్ని వెనక నుంచి పోయి గట్టిగా పట్టుకుంటా. సరోజా నా పిల్లలు లేని చూసి వచ్చినావా? అబ్బా ఎన్ని రోజులే. అమ్మా నేనంటే నీకు ఇష్టమే కదా. అమ్మా ఇది నా పిల్ల మీద అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏమ్రా మతి మరుపు బాడుకో. నీ దగ్గర ఈ ఏకశకాలు కూడా ఉన్నాయా? సరోజ కావన్నా తూ ఇది రాజ ఈ పంత సాఫ్ చేసుడు కాదు. రోగలు బండితో తలకాయ మీద గుద్ది తిరండి. నీ మతి మరుపుతనం అంతా పోవాలి. అమ్మో అమ్మో అప్పుడు నీకు దండం పెడతాను. ఈ పద ఏనే అమ్మో ఈ పంత ఫుల్ చేసినాడు.